ఏంటి ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను అని చూస్తున్నారా? నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ చూపించడం కోసం ఇలా రెడీ అయ్యాను. 1 అవర్ కంటిన్యూగా వీడియో చేయాలంటే ఫస్ట్ తినాలి కదా, అందుకే తిన్నా. ఫుల్ లెంత్ వీడియో నేను అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియోలో చూపించాను. ఇది మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ కొన్ని సిల్వర్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ఇందులో. వీడియో అయిపోగానే వచ్చి చూస్తే మా అత్తయ్య వేడి వేడి వడలు చేస్తున్నారు ఇక్కడ. ఈవినింగ్ టైమ్ లో బయట వెదర్ కూల్ గా ఉంటుంది కదా, మంచి పర్ఫెక్ట్ టైం అన్నమాట. వేడి వేడి వడ విత్ కొబ్బరి చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. నాకైతే ఇవి టేస్ట్ చాలా బాగా నచ్చాయి. ఇవి చేయడం చాలా సింపుల్ లాగానే అనిపిస్తుంది, కానీ చాలా ప్రాక్టీస్ ఉండాలి. మెయిన్ గా దోశ వేయడం వచ్చు, కానీ వడ ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయాలి నెక్స్ట్ టైం. ఈ రెసిపీ తెలుసుకొని మరి ట్రై చేస్తాను. కొబ్బరి చట్నీలోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే వీటి టేస్ట్. బయట వడలు అయితే నథింగ్ వీటి ముందు. వాటి లోపల పిండి పిండి ఉంటాయి కదా, ఇది అస్సలు అలా లేదు. సూపర్ టేస్టీ ఉండే. మా అత్తయ్య కూడా టేస్ట్ చూడాలని చెప్పేసి తినిపించాను. చాలా కష్టపడి వేస్తున్నారు కాబట్టి. రైనీ సీజన్ ఈవినింగ్ టైంలో మీకే తినాలనిపిస్తుంది? కామెంట్ అండ్ లెట్ మీ నో. చలో బాయ్ గాయ్స్.